ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఏ ఫిషింగ్ ట్యాకిల్ స్టోర్. ఆల్రెడీ రైనీ సీజన్ వచ్చేసిందండి. మనకి కొరమేల సీజన్ స్టార్ట్ అయిపోయినట్టే లెక్క. మనం అందులోనే ఇప్పుడు 5 బ్రాండ్స్లో ఒక 10 మోడల్స్ వరకు ఫ్రాక్స్ తీసుకొచ్చామండి. అవన్నీ చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి మనకి లుకానా వచ్చేసరికి లుకానా దుష్మన్. ఇది వచ్చేసి జైంట్ దుష్మన్ అంటారండి. ఇది 70 mm 17 grams. ఈ జైంట్ దుష్మన్కి వచ్చేసరికి బీకేకే హుక్స్ వస్తాయండి. చూడండి, ఈ బీకేకే హుక్స్ వస్తాయి, చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. హుక్స్ కూడా చూద్దరు. విత్ స్పూన్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే వీటికి మీకు లెడ్ వుడ్ అనే ప్రాబ్లం ఉండదండి. ఇది లెడ్ వచ్చేసి సీల్డ్ వస్తుంది. ఇలా సీల్డ్ వచ్చింది, వెనక ఇలా లెడ్ సీల్డ్ వచ్చింది అనమాట. ఓకే, ఇందులో మనకు వచ్చేసి 4 కలర్స్ ఉన్నాయండి. ఇది వచ్చేసి ఇదొక కలరు, మిగతా 3 కలర్స్ చూపిస్తాను. ఇదొక కలరు, ఓకేనా. ఇందులో వచ్చేసి ఇంకోటి రెడ్ అండ్ వైట్, 70 mm 17 grams వస్తాయి అనమాట విత్ బీకేకే హుక్స్. ఇందులో ఇంకోటి మల్టీ. సో దీని తర్వాత ఇందులోనే దుష్మన్ మోడలే, కాకపోతే ఇది వచ్చేసి బెల్లీ బాబ్ అంటారు. బెల్లీ బాబ్, లుకానా బెల్లీ బాబ్ అనమాట. ఇది వచ్చేసి మనకి 10 grams వచ్చింది. 10 grams వెయిట్లో వచ్చింది. 53 mm 10 grams అనమాట. చూద్దాం. ఇది విత్ మస్టర్డ్ హుక్స్తో వచ్చిందండి. ఇది చూడండి, మస్టర్డ్ హుక్స్తో వచ్చింది. హుక్స్ చూడండి. ఇంకోటి ఏంటంటే ఇందాక చూపించిన జైంట్ దుష్మన్కి ఇది స్పిన్నర్ తిరగదు, మామూలుగా వేవ్ వస్తుంది అంతే. దీనికి వచ్చేసి స్పిన్నర్ ఒకటి తిరిగిద్ది అనమాట, చాలా స్మూత్గా. దీనికి ఏంటంటే సీల్ రాదు. ఇందాక వచ్చిన దుష్మన్కి వచ్చినట్లు దీనికి సీల్ రాదనమాట. దీనికి ఏంటంటే మనం ఒక ఫెవికిక్ తీసుకొని ఒక్క డ్రాప్ దీని మీద వేయండి. ఏది మొత్తం చుట్టూరు స్ప్రెడ్ అవ్వకుండా ఓన్లీ మన లెడ్ మీద వేయండి. ఎక్కువగా వేస్తే కనుక, చుట్టుపక్కలకి వేస్తే కనుక పగిలిపోద్ది అనమాట. ఎక్కువ వేస్తే కనుక మామూలు మీరు ఫిషింగ్కి వెళ్ళబోయే ముందు ఒక చిన్న డ్రాప్ వేసుకోండి, ఇంకా ఊడకుండా ఉండిద్ది అనమాట. ఒకసారి ఇది కలర్ కూడా చూడండి. ఇందులో మనకు వచ్చేసి 3 కలర్స్ అనమాట. ఇదొక కలరు, ఇది విత్ గ్రీన్ అండ్ ఎల్లో వస్తుంది. ఇందులో మిగతా 2 కలర్స్ చూపిస్తాను. ఇది వచ్చేసి కాఫీ కలర్ వచ్చిందండి. ఇది వచ్చేసి బ్లాక్ విత్ బ్లూ డాట్స్ వస్తుంది. దీనికి రబ్బర్ కూడా చాలా స్ట్రెచ్గా ఉంటుంది. ఇది స్ట్రైక్ అవ్వగానే స్మూత్ రబ్బర్ అనమాట. ఇది స్ట్రెంత్ కూడా దీనికి. దీంట్లో ఈ 3 కలర్సే ఉన్నాయి మన దగ్గర. ఇంకోటి వచ్చేసి నెక్స్ట్ లుకానా చీటో ఫ్రాక్ 50 mm 12 grams అనమాట. లుకానా చీటో 12 grams 50 mm వస్తుంది. ఇది ఇవ్వండి. లుకానా చీటో 50 mm, ఇది 12 grams వచ్చేది. ఇది విత్ మస్టర్డ్ హుక్స్ వస్తుంది అనమాట. సాఫ్ట్ రబ్బర్ విత్ మస్టర్డ్ హుక్స్. ఇది మనకి 180 పడుతుంది. ఇది ఇందులో వచ్చేసి మనకి 5 కలర్స్ ఉన్నాయండి. ఇదొక కలరు, ఇందులోనే విత్ బ్లాక్ అండ్ ఎల్లో వస్తుంది. సేమ్ అందులోనే ఎల్లో వస్తుంది, ఎల్లో అండ్ బ్లాక్ స్ట్రైప్స్ కదా. సేమ్ బ్లాక్ అండ్ ఆరెంజ్ అండ్ ఎల్లో వస్తుంది ఇలా. సేమ్ ఇందులోనే ఇంకోటి ఫుల్లీ బ్లాక్ వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి లుకానా ప్రెడేటర్ అనమాట. ప్రెడేటర్ సిరీస్ అంతా బాగుంటుంది, మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి. లుకానా ప్రెడేటర్ రాడ్స్ కానీ, లుకానా ప్రెడేటర్ రీల్స్ కానీ చాలా బాగా క్లిక్ అయినాయి అనమాట. సేమ్ దానికి సంబంధించి అదే ప్రెడేటర్ మోడల్. చూడండి ఫ్రాగ్. దీనికి వచ్చేది కూడా మస్టర్డ్ హుక్స్ వస్తాయి దీనికి. ఇది వచ్చేసి మనకి 60 mm 14.5 grams అనమాట. 60 mm 14.5 grams.
దీని బ్యాక్ సైడ్ కూడా చూడండి. దీనికి స్ట్రైకింగ్, దీనివల్ల బాగా మనకి స్ట్రైకింగ్ అవుతుంది అనమాట ఈ కలర్స్. ఇందులో వచ్చేసి మనకి 3 కలర్స్ అవైలబిలిటీ ఉంది. ఇదొక కలరు, దీని అవి కూడా చూడండి. దీంట్లో మనకి 3 కలర్స్, ఇదొక కలరు మన దగ్గర అవైలబిలిటీ ఉంది, ఈ 3 అనమాట. ఇదొక కలరు, ఇదొక కలరు, ఈ 3 కలర్స్ మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి లుకానాలోనే చిన్నవి అనమాట. ఇది నాకు చాలా ఫేవరెట్ అనమాట ఇది. ఎందుకంటే నాకు చిన్నాట్ల మీద నేను చాలా మంచి మంచి సైజెస్, పెద్ద సైజెస్ తీసాము. ఇది వచ్చేసి లుకానా ఆగర్ ఫ్రాగ్ 35mm 7 గ్రామ్స్ అనమాట. 35mm 7 గ్రామ్స్ చూడండి. ఇలాంటి కాస్టింగ్ చేయాలంటే కనుక మనకి చిన్న రాడ్స్, సన్న లైన్స్ ఉండాలి. రాడ్స్ 7 ఫీట్ రాడ్స్. ఇది వచ్చేసి మస్టర్డ్ హుక్స్ కూడా చూడండి ఒకసారి. ఇది స్పిన్నర్ కూడా ఏంటంటే రొటేట్ అవుతుంది మనకి. దీనికి కూడా సేమ్ అలాగే మనకి ఆల్రెడీ ఇదిగోండి, దీనికి డైరెక్ట్గా కంపెనీ ఆల్రెడీ లెడ్ వేసి ఇచ్చినట్టుంది. లెడ్ చుట్టూరు గమ్ వేసి ఇచ్చారు. మీరు కూడా ఆడుకొని చూసుకున్న దాన్ని పట్టుకొని చూసి వేసుకోండి మీకు ఫెవికిక్ వేయాలా వద్దా అన్నది. ఇది వచ్చేసి మనకి చెప్పాను కదండి, 7 గ్రామ్స్ 35mm అనమాట. ఇలాంటి చిన్న లూర్స్ మీద చాలా స్పీడ్గా స్ట్రైకింగ్ ఉంటుంది. పావు కేజీ దగ్గర నుంచి ప్రతిదీ స్ట్రైక్ అయిపోతుంది, కొరమేన్ కానీ పూమెన్ కానీ. ఇంకోటి మస్టర్డ్ హుక్స్ వల్ల, ఈ మస్టర్డ్ హుక్స్ అవ్వటం వల్ల మీకు స్ట్రెంత్ ఎక్కువ, అంటే పెద్ద సైజెస్ తీయాలన్నా కానీ ప్రాబ్లం ఉండదు. కాకపోతే ఇలాంటి చిన్న లూర్స్ ఆడాలంటే మీకు లైన్ వచ్చేసి నియర్లీ 26mm ఆర్ 26-23mm అలాంటి అయితే కనుక బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే మీకు రాడ్ కూడా స్మూత్గా చిన్న రాడ్ ఉండాలి. అంటే 7 ఫీట్ రాడ్ విత్ సన్న టిప్ ఉంటే మీకు లాంగ్ కాస్టింగ్ వెళ్తుంది. దీంట్లో మెయిన్ కంప్లైంట్స్ వచ్చేది ఏంటంటే చిన్న ఫ్రాక్స్ లాంగ్ కాస్టింగ్ వెళ్ళట్లేదన్న అంటారు. వాటికి రీజన్ ఏంటంటే ఇదే, మీ లైన్ ప్రాబ్లం అనమాట. ఆ లైన్కి మీరు మ్యాక్సిమం 8x వాడుకోండి. 8x విత్ 26mm ఈజ్ బెటర్ అనమాట. బాగా లాంగ్ కాస్టింగ్ వెళ్తుంది చిన్న లూర్స్కి. సేమ్ ఇందులో మనకు వచ్చేసి 2 కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి. మన దగ్గర ఏంటంటే మోస్ట్లీ రన్నింగ్ కలర్స్ తీసుకొస్తున్నాం అనమాట. ఇందులో బ్లాక్ ఒకటి, ఇంకోటి వచ్చేసి గ్రీన్ విత్ ఎల్లో వస్తుంది బ్యాక్ సైడ్. ఈ 2 కలర్స్ మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి. నెక్స్ట్ మనకి ఇంకొక బ్రాండ్ వచ్చేసి చీఫ్ యాంగ్లర్. చీఫ్ యాంగ్లర్స్లో వచ్చేసి మన దగ్గర 2 మోడల్స్ ఉన్నాయి. ఇందాక మనం లుకానా చీటో చూసాం కదా, ఇది లుకానా కాదు, చీఫ్ యాంగ్లర్ చీతా అనమాట. చీటో కూడా సేమ్ ఒకేలాగా ఉంటే, కాకపోతే దీంట్లో చిన్న డిఫరెన్స్ ఉంది, చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి మనకి 45mm 8.5 గ్రామ్స్ అనమాట. ఇది 45mm 8.5 గ్రామ్స్. దీనికను మనం ఇందాక చెప్పిన లుకానా చీటోకి డిఫరెన్స్ ఏంటంటే దానికన్నా ఇది కొద్దిగా చిన్నగా వస్తుంది. ప్లస్ ఇందులో ప్లస్ కూడా ఉంది. ఇందులో మనకేంటంటే దీంట్లో బాల్ ఒకటి వస్తుంది, లోపల మీకు బాల్ ఒకటి వస్తుంది అనమాట. దీనివల్ల ఏంటంటే మనం కాస్టింగ్ చేసి రీలింగ్ చేసే టైంలో దీనికి వచ్చే వేవ్ కాకుండా ఈ బాల్ ఉండటం వల్ల వేవ్ కొద్దిగా వేరుగా వస్తుంది. దానివల్ల దానికన్నా దీనికి కొద్దిగా స్పీడ్గా స్ట్రైకింగ్ ఉంటుంది అనమాట. అదే దీంట్లో మన దగ్గర వచ్చేసి 4 కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి. ఇదొక కలరు, మిగతా కలర్స్ చూపిస్తాను. దీనికి వచ్చేసి హుక్స్ కూడా చూడండి ఒకసారి. దీని మిగతా 3 కలర్స్ కూడా చూపిస్తాను. ఒకటి వచ్చేసి గ్రీన్, ఇదొక కలరు. నెక్స్ట్ వచ్చేసి ఇదొక కలరు. నెక్స్ట్ మోడల్ వచ్చేసి అది కూడా చీఫ్ యాంగ్లరే. చీఫ్ యాంగ్లర్లో రియల్మీ అనే ఫ్రాక్ అనమాట, రియల్మీ అనే మోడల్. ఇది వచ్చేసి 55mm 13 గ్రామ్స్ అనమాట. ఇది 55mm 13 గ్రామ్స్ వస్తుంది. ఇదిగోండి, అవి కూడా చూడండి, ఫినిషింగ్ చూడండి ఒకసారి. ఇందులో చీఫ్ యాంగ్లర్లో ఉన్న 2 మోడల్స్ ఏదైనా కానీ 180 రూపీస్ అండి. దీనికి హుక్స్ కూడా చూడండి. ఇది వచ్చేసి స్మూత్ రబ్బర్ అనమాట. ఫినిషింగ్ కూడా చూడొచ్చు మీరు. హుక్స్ చూడండి. ఇందులో మనకి మొత్తం 5 కలర్స్ అవైలబిలిటీ ఉందండి. ఇదొక కలరు, రెడ్ అండ్ బ్లాక్ ఒక కలరు, పాచ్ కలర్ ఇది ఒకటి ఉంది, బ్లాక్ విత్ వైట్, ఇంకో బ్లాక్.
దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి అంజనా బ్రాండ్లో ఉన్నాయండి. మన దగ్గర ఆల్రెడీ అంజనా బ్రాండ్ అన్నిటిలో ఉంటున్నాయి. దీంట్లో అంటే మన జిగ్ హెడ్లు వచ్చినాయి, జిగ్స్ వచ్చినాయి. ఇది వచ్చేసి మనకి 60 mm పడుతుందండి. 60 mm 12 grams అనమాట. ఇది వచ్చేసి దుష్మన్ మోడల్ సాఫ్ట్ రబ్బర్ అనమాట. సాఫ్ట్ రబ్బర్ ఎంత స్మూత్గా ఉండద్దో చూడండి, చాలా స్మూత్. స్ట్రైక్ అవ్వగానే అయిపోద్ది. చూడండి ఈ ఫినిషింగ్ కానీ, ఈ హుక్స్ కూడా చూడండి, హుక్స్ కూడా సేమ్. ఇది కూడా మనకి స్పిన్నింగ్ రొటేషన్ అవుతూ వస్తుంది. దీనికి రబ్బర్ కూడా చూడండి ఎక్స్పాండ్ అవుతుంది. కానీ ఇంకోటి ఏంటంటే ఈ కలర్ పోవటం అనేది ఏముండదండి. వీటికి కలర్ పోవటం అనేది ఏముండదు. అదే ఇది ప్లస్. దీంట్లో వచ్చేసి మనకి 5 కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి. ఇది 170 పడుతుంది ప్రైజు. ఇంకోటి మన ప్రైజెస్ అన్ని మన స్క్రీన్ మీద ఉన్న క్యాటలాగ్ నెంబర్లో చూసుకోవచ్చు. ఇందులో 5 కలర్స్ ఉన్నాయి. ఇదొక కలరు, మిగతా 4 కలర్స్ చూపిస్తాను. ఇదొక కలర్ అండి, ఇదొక కలర్ అండి, ఇదొక కలరు, ఇదొక కలర్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి దుష్మన్ మోడల్, అది కూడా చైనా మోడల్. ఇది వచ్చేసి 70 mm 14 grams అనమాట. 70 mm 14 grams. చూడొచ్చు ఒకసారి. దీని హుక్స్ కూడా చూడండి ఎంత హెవీ హుక్స్, చాలా హెవీ. ఇది వచ్చేసి ఇది కూడా సేమ్ స్మూత్గా ఉంటుంది అనమాట. రబ్బరు చాలా బాగుంటుంది, విత్ స్పూన్ వస్తుంది. ఇంకోటి చెప్పాం కదా వెనక సీలింగ్ వస్తుంది అనమాట. మనకి వీటిల్లో ఇది ఒక ప్లస్ ఉంటుంది అండి. దుష్మన్ ఫ్రాగ్లు ఏంటంటే మనకి సీల్ అయిపోయి వస్తుంది. మీరు మామూలుగా మళ్ళీ మీరు ఇది ఫెవికిక్ వేసుకోవాల్సిన పని ఉండదు, మ్యాక్సిమం సీల్ అయిపోయి వస్తుంది. ఇది కూడా మీకు రబ్బర్ చూడండి చాలా హార్డ్గా ఉంటుందండి, ప్రాబ్లం ఏం లేదు. ఇది కూడా ఏంటంటే కలర్ పోవు అనమాట. వీటికి ఏంటంటే మిగతా వాటిలో కలర్లు పోతాయేమో అని చెప్పి మీకు డౌట్. వీటిలో కలర్ పోయే ఉద్దేశం అనేది ఏముండదండి, బాగుంటాయి మీకు ఫ్రాగ్. హుక్స్ కూడా చాలా హెవీ. ఇందులో వచ్చేసి మనకి 5 కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయండి. ఇదొక కలరు, నెక్స్ట్ ఇదొక కలరు, ఇదొక కలర్ అండి, నెక్స్ట్ రెడ్ హెడ్ ఇదొక కలరు, నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ అండ్ వైట్ ఇదొక కలర్ అండి. నెక్స్ట్ మోడల్ వచ్చేసి 75 mm 16.5 grams అండి. 75 mm 16.5 grams. ఇది చాలా మంది దగ్గర చూసుంటారు, ఎంత స్ట్రైకింగ్ ఉండిద్దో మీకు అందరికీ తెలుసు, అందుకే దీన్ని లాస్ట్లో చూపిస్తున్నాను. దీని మీద రివ్యూస్ కూడా చాలా చాలా బాగున్నాయి. ఇంకోటి ఏంటంటే ఇది చాలా స్మూత్ రబ్బర్ అనమాట. ఇది వచ్చేసి 16.5 grams చెప్పాను కదా, చాలా స్మూత్గా ఉండిద్ది రబ్బరు, చాలా అంటే చాలా స్మూత్గా. హుక్స్ కూడా చూడండి ఒకసారి ఎంత హెవీ అంటే మీరు 4 kg కానీ పూమేను 4 kg 5 kg పూమేన్లు కూడా ఈజీగా తీసేయచ్చు, ముళ్ళు సాగుతుందనే ఆలోచన కూడా ఉండదు. అదే ఒకసారి అవి కూడా చూడండి. ఇది చాలా హార్డ్ రబ్బర్ కూడా. వీటికి కూడా కలర్ పోతుందన్న ఇదేముండదండి. ఇది చూడండి, ఇందులో మనకి రెడ్ హెడ్ ఒక కలర్ అను బ్లాక్ ఒక కలర్, ఈ రెండు అవైలబిలిటీ ఉందండి. బ్లాక్ అనేది మ్యాక్సిమం నాకు తెలిసినంత మటుకు వీడియో అప్లోడ్ అవ్వగానే మ్యాక్సిమం బ్లాక్ అయిపోతే వెళ్ళిపోద్దండి. నాకు తెలిసి రెడ్ హెడ్ ఉంటుందేమో, బ్లాక్ మీద అంత స్ట్రైకింగ్ ఉంటుంది. నేను అందుకే మ్యాక్సిమం నేను తెప్పించిన దాంట్లో బ్లాక్ కలర్సే ఎక్కువ ఉంటాయి నా దగ్గర. అది అంత స్పీడ్గా మూవ్ అవుతాయి అనమాట. బ్లాక్ మీద ఉన్నంత స్ట్రైకింగ్ మిగతా వాటి మీద కొద్దిగా తక్కువ అనమాట. అదే థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది మన దగ్గర ఉన్న ఇప్పుడు ప్రస్తుతానికి స్టాక్. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకోటి ఏంటంటే మన స్క్రీన్ మీద ఉన్న క్యాటలాగ్ నెంబర్ ఉంది కదా, దాంట్లో మీరు చూసుకొని రేట్స్ అనేది చూసుకోవచ్చు. ఇంకోటి మన వీడియోలోనే ప్రతి ఐటమ్ డిస్ప్లే చూపించినప్పుడు సైడ్న మనకి రేట్ కూడా ఎంత డిస్ప్లే అవుతుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.